మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మాధరి శ్రీనివాస్ అన్నారు. నేల కొరిగిన మొక్కజొన్న నేలరాలిన మామిడికాయలు. మంగళవారం ఉదయం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఈదురు గాలులకు మొక్కజొన్న మామిడి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ పారువెల్ల గ్రామాలలో మొక్కజొన్న నష్టమైన రైతులు గొడుగు స్వామి యాదవ్, సుంకరి శ్రీనివాస్, సుంకరి రమేష్, ఆసరి పరశురాములు, బండి తిరుపతి యాదవ్ మరియు మామిడి తోటల రైతులు నూనె కొండల్ రెడ్డి, మాడుగుల కరుణాకర్ రెడ్డి, నూనె చంద్రారెడ్డి, బోడ మాధవరెడ్డి. దాదాపుగా 150 ఎకరాలలో మొక్కజొన్న మరియు 325 ఎకరాలలో మామిడి తోటలో కాయలు రాలి పంట నష్టం జరిగినట్లు గ్రామ రైతులు తెలియజేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట చేతికి వస్తుందని క్రమంలో అకాల వర్షం మూలంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కుప్పపోసిన కంకులు తడిసిపోయాయని, వెంటనే ప్రభుత్వం పంట నష్టం నమోదు చేసి రైతులను ఆదుకోవాలని, మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాదాపూర్ సర్పంచ్ మాధరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షానికి గ్రామంలోని మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ నష్టాన్ని వెంటనే ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేయాలి వెంటనే, లేదంటే రైతులు ఆర్థికంగా బాగా నష్టపోవడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న పంట అనేది మొత్తం నేలవాడడం జరిగింది. దాదాపు సుమారుగా 250 ఎకరాలలో మొక్కజొన్న పంట అనేది నష్టపోవడం జరిగింది. అలాగే మామిడి రైతులు కూడా పిందె దశ మరియు కాయ దశలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 200 నుంచి 300 ఎకరాలలో మామిడి కూడా నష్టపోవడం జరిగింది. ఈ రైతులను ప్రభుత్వం తక్షణ చర్యగా ఆదుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని మాదాపూర్ గ్రామ సర్పంచ్గా అధికారులను మరియు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.